వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో కాంటాబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఈ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. రిటైల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ కంపెనీ అప్పారెల్ సెగ్మెంట్లో అయితే ఉంది. సో బ్రాండెడ్ అప్పారెల్ని అందిస్తుంది. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ ఈ సెగ్మెంట్లో. అండ్ కంపెనీ ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేసింది న్యూఢిల్లీలో. అండ్ కంపెనీకి 500+ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. 4,300+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ క్లాసిఫికేషన్. కంపెనీ యొక్క జియోగ్రాఫికల్ రీచ్ చూస్తే కనుక హైయెస్ట్ మీకు రాజస్థాన్లో 81 స్టోర్స్ ఉన్నాయి, యూపీ 79, తెలంగాణలో 4 స్టోర్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 52. అక్రాస్ ఇండియా వీళ్ళకి రిటైల్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి, త్రూ విచ్ దే కెన్ సెల్ అపారెల్, బ్రాండెడ్ అపారెల్, క్లాత్స్. సో కాంటాబిల్ రిటైల్ ఇండియా ఫర్దర్గా స్టాక్ ప్రైస్ అయితే 200 దగ్గరగా ఉంది. మార్కెట్ క్యాప్ 1666 crore ఉంది. అండ్ 52-week లోకి దగ్గరగా ఉంది. స్టాక్ అయితే 1 year చార్ట్ చూస్తే కనుక, అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. మీకు చాలా మటుకు స్టాక్ కరెక్షన్ జరిగింది, బట్ 3-year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి. అండ్ 5-yearలో ఇట్ వాజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్, 10-year బేసిస్ మీద అబ్జల్యూట్ మల్టీ బ్యాగర్ స్టాక్ అయితే. అండ్ ఎక్కువ శాతం రెవెన్యూస్ మెన్స్వేర్ సెగ్మెంట్ నుంచి వస్తాయి. పిఈ 27 times ఉంది, బుక్ వాల్యూ 29 రూపీస్ దగ్గరగా ఉంది, ఆర్ఓసి 25% అండ్ ఆర్ఓఈ 35% ఉంది. సో వెరీ గుడ్ ఆర్ఓఈ. అండ్ ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ అరౌండ్ 30% ఫ్రమ్ ద లాస్ట్ 5 years బేసిస్ మీద. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 3 years యావరేజ్ 25% ఉంది. మీడియన్ సేల్స్ గ్రోత్ ఈజ్ అరౌండ్ 17.2% ఫ్రమ్ ద లాస్ట్ 10 years. అంటే కంపెనీ కన్సిస్టెంట్గా గ్రోత్ వస్తుంది. సీ ద క్వార్టర్లీ సేల్స్ ట్రెండ్ చూడండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ట్రెండ్ అయితే చాలా మటుకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ క్వార్టర్లో ఎట్ టు పోస్ట్, బట్ నెట్ ప్రాఫిట్ 24 crore వచ్చింది బై దిస్ డిసెంబర్ 2023 వరకు అయితే. లాస్ట్ ఇయర్ అప్ టు 2023 ఫైనాన్షియల్ ఇయర్ వరకు హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ కంపెనీ యొక్క అసెట్స్ పెరుగుతూ వస్తున్నాయి, ట్రెమెండస్ గ్రోత్ అసెట్స్లో. అండ్ క్యాష్ ఫ్లోస్ ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇంకోటి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక లక్కీగా ఎఫ్ఐఎస్ 4.46% వాటా అయితే కాంటాబిల్ రిటైల్లో ఇన్వెస్ట్ చేశారు ఈ మార్చ్ 2024లో. అంటే రీసెంట్గానే ఎఫ్ఐఎస్ అయితే ఈ స్టాక్లో హోల్డింగ్స్ పెంచుకున్నారు. డిసెంబర్లో 2.15% ఉంది. అంతకుముందు మీకు పెద్దగా ఎఫ్ఐఎస్ వాటా అయితే ఈ స్టాక్లో లేదు. ప్రస్తుతానికైతే ఎఫ్ఐ హోల్డింగ్ అయితే ఈ స్టాక్లో కనబడుతుంది బై దిస్ మార్చ్ క్వార్టర్లో. సో ఇదొకటి యాడెడ్ అడ్వాంటేజ్ స్టాక్. అంటే లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్లో ఒక బయింగ్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ కాంటాబిల్ రిటైల్ స్టోర్స్ పీర్స్ చూస్తే కనుక చాలా మటుకు రిటైల్ సెగ్మెంట్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ శాతం స్టాక్స్ హైయెస్ట్ ర్యాలీ అయితే లోయర్ లెవెల్స్ నుంచి వచ్చాయి. ఈ స్టాక్ ఫర్దర్గా డ్యూ ఫర్ ద ర్యాలీ. అండ్ లాస్ట్ 3 year రిటర్న్స్ 167% ఉంది ఈ స్టాక్లో. అండ్ కమ్ టు పీర్ చూస్తే కనుక మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు కాంటాబిల్ రిటైల్ లైక్ ప్రైస్ టు బుక్ 7.49 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ 13.56 ఆర్ఓఐ ఉంటే ప్రైస్ టు బుక్ 22 times ట్రేడ్ అవుతుంది. ట్రెంట్ 40 times ట్రేడ్ అవుతుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 7.5 times ట్రేడ్ అవుతుంది. వేదాంత్ ఫ్యాషన్ 16.73 times ట్రేడ్ అవుతుంది. స్టిల్ మీకు ప్రైస్ టు బుక్ వెరీ అట్రాక్టివ్ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ ఓన్లీ 27.35 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ డెట్ కూడా మీకు రీజనబుల్ కనబడుతుంది, దట్ ఈస్ 0.11. సో రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా అయితే స్టాక్ కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక హైయెస్ట్ అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాంటాబిల్ రిటైల్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్గా ఉండనుంది. అండ్ మిగతా పీర్స్తో కంపేర్ చేసినా కూడా రీసెంట్ టైంలో లైక్ అవెన్యూ సూపర్ మార్ట్స్, ట్రెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈ 3 కూడా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. ఎక్సెప్ట్ వేదాంత్ ఫ్యాషన్స్ అండ్ కాంటాబిల్ రిటైల్ ఇయర్ పెద్దగా ర్యాలీ జరగలేదు. సో ఇక్కడ నుంచి ఒక బెస్ట్ అక్యుములేషన్ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్లో ఒక బెస్ట్ బయింగ్ అయితే రావచ్చు. అండ్ సీ ద ఫైనాన్షియల్స్. సో రెవెన్యూస్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ రీసెంట్ టైంలో చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కన్సిస్టెంట్గా మీకు ఈపీఎస్ పెరుగుతూ వస్తుంది, ఆర్ఓఈ పెరుగుతూ వస్తుంది. అండ్ డెట్ టు ఈక్విటీ రీసెంట్ టైంలో చాలా మటుకు డెట్ తగ్గించుకుంది కంపెనీ అయితే. సో ఆ బేసిస్ మీద కాంటాబిల్ రిటైల్ని అయితే లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఒక బెస్ట్ స్టాక్ అని నేను అనుకుంటున్నాను.
అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఈ స్టాక్‌లో బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. అరౌండ్ 200 దగ్గరగా. ఈవెన్ స్టాక్‌లో కొద్దిగా 180, 170 లెవెల్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో లాంగర్ టర్మ్ అవుట్‌లుక్ ఈజ్ వెరీ పాజిటివ్. రిటైల్ స్టాక్స్ చాలా మట్టుకు అప్ ట్రెండింగ్‌లో ఉంటే కనుక లాంగర్ ఇయర్స్ అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడతాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్యాంటబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో రిటైల్ సెగ్మెంట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ సెగ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అర్బన్ మైగ్రేషన్ చేయబట్టి నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీద తక్కువ వాల్యుయేషన్ దగ్గరికి ఈ స్టాక్ కనబడుతుంది కాబట్టి సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ గివెన్ ఏ టైమ్ ఆఫ్ 5-6 ఇయర్స్ ఈ స్టాక్లో రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2014-15 స్టాక్ ప్రైస్ చూస్తే కనుక అక్కడ నుంచి మీకు మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో. సో హోపింగ్ సిమిలర్ ప్రైస్ ప్యాటర్న్ ఒకవేళ స్టాక్ ఆల్రెడీ కన్సిస్టెంట్గా సేల్స్ అండ్ రెవెన్యూస్ పోస్ట్ చేయగలుగుతుంది కాబట్టి స్టాక్లో కూడా మల్టిపుల్గా మీకు అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గివెన్ ఏ టైమ్ ఆఫ్ అట్లీస్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ టైమ్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.